VG24 న్యూస్కి స్వాగతం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ మెప్మా టీఎంసీ వెంకట్రెడ్డి అధ్యక్షతన డీసీ సమ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డివిజన్ల వారీగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళల ఉన్నత తెలంగాణ ప్రగతికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. అనంతరం మెప్మా టీఎంసీ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం 5,344 స్వయం సహాయక సంఘాల ద్వారా 58,784 మంది మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని వివరించారు. ఇటీవల మరో 93 కొత్త సంఘాలను ఏర్పాటు చేసి 930 మంది మహిళలను సభ్యులుగా చేర్చినట్లు తెలిపారు. దివ్యాంగుల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ 66 ప్రత్యేక స్వయం సహాయక సంఘాలను, వీధి వ్యాపారుల సంక్షేమం కోసం 12 సంఘాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 2026 మార్చి 31 నాటికి 1072 స్వయం సహాయక సంఘాలకు రూపాయలు 121.24 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళల ఆర్థిక స్వలంబన కోసం రూపాయలు 21.6 కోట్ల శ్రీనిధి రుణాలు, రూపాయలు 87 లక్షల వడ్డీ లేని రుణాలు అందించినట్లు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 742 మంది మహిళలకు రూపాయలు 11.68 కోట్ల వ్యక్తిగత రుణాలను అందజేసినట్లు తెలిపారు. మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు క్యాంటీన్ల, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, క్యాటరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ రాజేశ్వరరావు, డిఎంసీ రజితారాణి, మెప్మా కాశీబుగ్గ టీఎంసీ రమేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ, సంపత్ యాదవ్, మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, పోతుల శ్రీమాన్, విజయ్, శ్రీ రాజాలి, ఏనుకొంటి నాగరాజు, పున్నం చందర్, బంక సతీష్ యాదవ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మహిళలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వహిస్తున్నటువంటి చీరల పంపిణీ కార్యక్రమం మరియు ప్రజాపాలనలో ఈ 99 రోజుల ప్రణాళికని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. ఈ 99 రోజులలో అన్ని డిపార్ట్మెంట్లలో ప్రక్షాళన చేసుకుంటూ కష్టాలు, సుఖాలు ఏమున్నాయనేది మరోసారి గుర్తు చేసుకొని అధికారులు, రాజకీయ నాయకులు వారి బాధ్యతను గుర్తు చేసుకుంటూ ముందుకు పోవడానికే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి పెట్టడం జరిగింది. మరి ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా సోదరీమణులకు వారి పట్ల ఉన్న భావన, మంచితనము, వీరిని బాగు చేస్తేనే కుటుంబాలు బాగుపడతాయి అనే గట్టిగా నమ్మకమైనటువంటి వ్యక్తులలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మగవారు చేతికిస్తే అటు ఇటు అవుతుంటుంది, ఆడవారు చేతికిస్తే కుటుంబం బాగుపడుతుందనే ఆలోచనతోటి వారు తీసుకున్న ఎన్నో నిర్ణయాలు చాలా చక్కగా రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఇవాళ పట్టణంలో రావట్లేదని చెప్పి మేడం గారు కూడా చెప్తున్నారు. మరి వాటి మీద ఇవాళ సాయంత్రమే 5 గంటలకు నేను కలెక్టర్ గారితో మాట్లాడి గ్రామాలలో వస్తున్నాయి, పట్టణంలో ఎందుకు రావట్లేదు అనే దాని మీద కూడా సోలార్ది కానివ్వండి, బస్సులు కానివ్వండి, పెట్రోల్ బంక్స్ కానివ్వండి, వివిధ ఎన్నో స్కీమ్స్ మీద మన పట్టణానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేను తప్పకుండా ఇవ్వాలని 5 గంటలకే మాట్లాడి వాటి పరిష్కారానికి మార్గం వెతుకుతాను తప్పకుండా. మరి ఇంత చక్కగా ఇన్ని జరుగుతున్నాయి. ఇల్లు లేని వాళ్లకు ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా నేను ఒక టాస్క్ తీసుకోవడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా చర్చించడం జరిగింది. దీని మీద మరొక 7 అంటే ఇల్లు పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటే ఇస్తా, ఎవరెవరికి జాగ్ ఉన్నదో చెప్పండి, 5 లక్షల రూపాయలు కట్టుకోవడానికి ఇస్తా.
అందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన మహిళా మనులందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల పేరు మీద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణంలో ఉన్న 33 డివిజన్ల నుంచి మహిళా సంఘాల సభ్యురాలు, పట్టణ సమైక్య ఓబీలు, ఆర్పీలు, అదేవిధంగా అన్ని సంఘాల యొక్క సభ్యురాలు పాల్గొనడం జరిగింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, అదేవిధంగా వర్ధనపేట పశ్చిమ నియోజకవర్గం మొత్తం కలిసి హన్మకొండ జిల్లాలో 7,600 గ్రూపులు వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో వస్తున్నవి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 6,400 గ్రూపులు ఉన్నవి. మొత్తం 64,800 మంది సభ్యురాలుగా ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు లాంఛనప్రాయంగా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది. రేపటి నుండి పట్టణ సమైక్యుల వారీగా వార్డు ఆఫీసుల ద్వారా ప్రతి మహిళకు రేషన్ కార్డు ప్రకారము 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ఇందిరమ్మ చీరలు అనేటువంటి తప్పకుండా అందిస్తారు. ఈ విషయంలో ఎవరు కూడా అపోహపడవద్దు. ముందుగా మహిళా సమైక్యుల ద్వారా, ఆర్పీల ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి సమైక్య మెంబర్కి, ప్రతి కుటుంబంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా చేరుతాయి. దీని ద్వారా వాళ్ళ యొక్క ఫోటో తీసుకుంటారు. అదేవిధంగా వాళ్ళ సంతకం అక్రిడేట్ తీసుకొని ఆధార్ కార్డులో వాళ్ళు ఉన్న పేరు ప్రకారం ప్రతి మహిళకి ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి రేపటి నుండి వార్డు వారీగా ఎక్కడెక్కడ పెడుతున్నారు అనే విషయాలు మనం తెలియజేయడం జరుగుతుంది వార్డు సభ్యులందరికీ కూడా. ఇది ఒకరోజు అయ్యే కార్యక్రమం కాదు. మనకి ఇప్పటికే దాదాపు 1,00,000కి పైన చీరలు ఎర్మంలో మార్కెట్ నుండి 33 డివిజన్కి సంబంధించి వివిధ ప్రాంతాల్లో డబ్బు చేయడం జరిగింది. ఇప్పటికే వార్డు వారీగా వాటిని మహిళలందరికీ చేరవేసే విధంగా మెప్మా తరఫున మేము, మా సీఓలు, మా పైన అధికారులు, గౌరవ కమిషనర్ గారు కావచ్చు, కలెక్టర్ గారు, పీడీ గారు, డీసీ గారు అందరి చేతుల మీదుగా అందరికీ ప్రభుత్వం ఏదైతే ప్రతి మహిళకు చేరాల ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా ప్రతి మహిళకు చీరలు అందే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొదటి రోజు. రేపటి నుండి ఈ కార్యక్రమాన్ని చీర ప్రతి గడపకు చీరలు అందించినట్టుగా మేము మా సిబ్బంది ద్వారా ప్రయత్నాలు చేసి అందరికీ చేరవేస్తాం. మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి. నేను గతంలో డిఎంసీ, ఏడిఎంసీ కూడా పనిచేశాను. ప్రస్తుతం టీఎంసీ హన్మకొండకు సంబంధించి ఈ 33 వార్డులకు సంబంధించి మహిళా సంఘాల మీద అధికారిగా పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.